డీటెయిల్స్ లోకి వెళ్దాం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. 12 నుంచి అసెంబ్లీతో పాటు కౌన్సిల్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కౌన్సిల్ అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సమాచారం పంపారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లు రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీకి రేపు రానుందని సమాచారం. రాష్ట్రపతి కార్యాలయానికి చేరిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం రానుంది. అయితే ఇది ఎప్పుడు వస్తుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర మంత్రి జయరాం రమేష్ ఇవాళ బిల్లు రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి వస్తుందని చెప్పారు. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే అది ఎజెండా అయ్యే అవకాశాలున్నాయి. కానీ బిల్లును మంగళవారం రాష్ట్ర గవర్నర్కు పంపనున్నట్లుగా అధికార వర్గాల సమాచారం. సమావేశాల తొలి రోజున చర్చకు తీసుకుంటారా, 13న చర్చిస్తారా అన్న విషయాన్ని బీఏసీలో నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపైనే ఉంది. బిల్లు పంపే సమయంపై రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాన్ని బట్టి సమావేశాలు ఎలా జరగనున్నాయి అన్న అంశం ఆధారపడి ఉంది. రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు రానున్న నేపథ్యంలో దానిపై చర్చకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయినా సంప్రదాయం మేరకు బీఏసీలో ఎజెండాను ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నాయి. బీఏసీ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించేది ఇంకా ఖరారు కాలేదు. బుధవారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన విధంగా గురువారం నుంచి శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ సమాచారం ఇచ్చారు. జూన్లో జరిగిన శాసనసభ సమావేశాలను ప్రోరోగ్ చేయనందున ఈ సమావేశాలకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈ సమావేశాల ఎజెండా కూడా ఇంకా ఖరారు కాలేదు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.